ఈరోజు మా గౌరవ పార్లమెంటు సభ్యులైనటువంటి మిథున్ రెడ్డి గారిని ములాఖతులో కలుసుకుని రావడం జరిగింది. ఇది ఒక కక్ష సాధింపు చర్య తప్పించి వేరేదేమీ కాదు. ఎందుకంటే వీరంతా కూడా మన గౌరవ ముఖ్యమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అంటే మిథున్ రెడ్డి గారు నాన్నగారు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళంతా కూడా ఒకే జిల్లాకి చెందినటువంటి రాజకీయ ప్రత్యర్థులు కాబట్టి ఇది వారి కుటుంబం మీద ఇతను కక్ష సాధింపు చర్యగా ఈ కేసుని టేకప్ చేసి వీరిని ఇంప్రిజన్ చేసి మానసికంగా రాజకీయంగా వీరిని అనగదొక్కాలన్నటువంటి ముఖ్యోద్దేశం తప్పించి ఇందులో ఎటువంటిది లేదు. దీన్ని మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చట్టపరంగా న్యాయబద్ధంగా దీన్ని ఎదుర్కొని చట్టరీత్యా దీన్ని మిథున్ రెడ్డి గారిని కడిగిన ఆనిముత్యంలాగా దీన్ని బయటకు వస్తారనేసి మనందరం కూడా ఆశిద్దాం. ఇంకోటి ఏంటంటే ప్రభుత్వం ఏమీ చేయలేక ఈ సబ్జెక్ట్ని డైవర్ట్ చేయడానికి అతని పరిపాలన అంతా కూడా కుంటుపడిన పరిపాలన అయిపోయింది. కాబట్టి ఈ రోజున వికలాంగులు తీసుకుంటే వికలాంగులకు కూడా వాళ్ళు ఈ సర్టిఫికెట్లన్నీ కూడా వెయిటేజ్ తగ్గించేసి 40%, 30% వచ్చేటట్టుగా మళ్ళీ రీసర్టిఫికెట్లు తీసుకుని సదరన్ సర్టిఫికెట్స్ తీసుకుని ఎన్నో ఈ అవయవ లోపం ఉన్నటువంటి అభ్యర్థులందరికీ కూడా పెన్షన్లు తీసేసే ప్రక్రియలో వాళ్ళ నిమగ్నమై అటువంటి వాటి గురించి డైవర్ట్ చేయడానికి రాజకీయంగా ఈ కేసును టేకప్ చేసి వీరిని ఇంప్రిజన్ చేయడం జరిగింది తప్పించి అంతకుమించి ఏమీ లేదు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటువంటి చర్యలన్నీ కూడా చేయకుండా సుపరిపాలన అందించాలనేసి మేమందరం కూడా కోరుకుంటున్నాము. కాబట్టి ఆయన ఇంకొకసారి దీని మీద పునరాలోచించి చేసి ఇటువంటి ప్రత్యర్థుల మీద దాడులు విరమించుకోవాల్సిందిగా ఆయన మీ మీడియా ద్వారా నేను కోరుకుంటున్నాను. మీడియా సోదరులందరికీ కూడా ముందుగా నా నమస్కారం తెలియజేస్తూ, మరి ఈ రోజున నాతో పాటు మరి ములాఖతుకు ఇచ్చేసినటువంటి పెద్దలు జడ్పీ చైర్మన్ నుండి విప్పర్తి వేణుగోపాల్ గారికి, అదేవిధంగా ఏలూరు కోఆర్డినేటర్ అయినటువంటి జయప్రకాష్ గారికి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కన్వీనర్ అయినటువంటి సాదిక్ గారికి, అనపర్తి ఏఎంసీ మాజీ చైర్మన్ సభ్యుల కృష్ణారెడ్డి గారికి కూడా ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజున మిథున్ రెడ్డి గారిని కలవడం జరిగింది. ముఖ్యంగా ఆయన పైన పెట్టిన కేసు కూడా మరి మనందరికీ కూడా తెలుసు, కేవలం కక్ష సాధింపు. అంటే రాయలసీమ జిల్లాల్లో ముఖ్యంగా మరి అధికార పార్టీకి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికంటే కూడా ఎక్కువ మరి ఆ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగిన ఏకైక కుటుంబం పెద్దిరెడ్డి కుటుంబం. ఆ కుటుంబాన్ని ఏదో రకంగా టార్గెట్ చేసి వాళ్ళని భయభ్రాంతం చేసి అటు వ్యాపారాలు చేయనివ్వకుండా ఇటు రాజకీయంగా కూడా ముందుకెళ్లకుండా అదేవిధంగా మానసికంగా కూడా వాళ్ళందరినీ కూడా హింసించాలనే ఉద్దేశంతో ఈ రోజున అక్రమ కేసుతోటి వారిని అరెస్ట్ చేయడం జరిగింది. అయినా కూడా మరి ఈ రోజున చూస్తుంటే మిథున్ రెడ్డి గారు ఆయనతో మాట్లాడుతుంటే ఆయన చాలా ధైర్యంగా ఉన్నారు. ఎందుకంటే మనం ఏ తప్పు చేయలేదు, కేవలం అక్రమ కేసు. డెఫినెట్గా రేపు న్యాయస్థానంలో మనం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామని కూడా ఆయన చెప్పడం జరిగింది. తప్పనిసరిగా రానున్న రోజుల్లో ఆయన పైన పెట్టిన అక్రమ కేసులన్నీ కూడా అక్రమాన్ని తేలితే తప్పనిసరిగా మరి ప్రజలందరూ కూడా రేపు వచ్చే ఎలక్షన్లో ఇటువంటి అక్రమ కేసులు పెట్టి హింసించిన ఎవరైతే ఉన్నారో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు వాళ్ళందరికీ కూడా తగిన విధంగా ప్రజలందరూ కూడా బుద్ధి చెప్తారు. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశానుసారం పెద్దిరెడ్డి వారి కుటుంబానికి ఎప్పుడూ కూడా ఇటువంటి కష్టకాలంలో అండగా ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. రాజమండ్రి కాలాగాలానికి మా అధినాయకుడు
ప్రజల్లో జగన్ గారి తర్వాత జనాకర్షణ ఉన్న మా పార్టీ నాయకుడు మిథున్ రెడ్డి గారిని కలవడం జరిగింది. నేను ఈస్ట్ గోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ వేణుగోపాల్ గారు, అనపర్తి ఎక్స్-ఎమ్మెల్యే రెడ్డి గారు కలవటం జరిగింది. మిథున్ రెడ్డి గారు చాలా ధైర్యంగా ఉన్నారు. మనం ఏ తప్పు చేయలేదు, చేయని తప్పుకు తీసుకొచ్చారు కాబట్టి మనం ధైర్యంగా ఉన్నాం, మనకి ఏదో ఇబ్బంది ఉండదు, ఈ కేసులన్నీ ఫాల్స్ కేసులన్నీ త్వరలోనే తేలిపోతాయి. ఎందుకంటే రోజుకో చందంగా వీళ్ళు మాట్లాడుతున్నారు, వీళ్ళు చెప్పిన ప్రతిదీ కూడా అబద్దమని ఆ పెట్టిన 2వ రోజే తేలుతుంది. కాబట్టి ధైర్యంగా ఉన్నాం, మీరందరూ పార్టీ కోసం కష్టపడండి, మనకి జగన్ గారు వెంట ఉండండి అని మా అందరికీ దిశానిర్దేశం చేశారు. థ్యాంక్ యూ.